దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హలో సార్. సార్, ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటూ స్టెప్ టు స్టెప్ ఫాలో అవుతూ వస్తున్నాం కదా. ఇప్పుడు ఛాలెంజెస్, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు పార్ట్నర్స్గా ఉన్నారనుకో, వాళ్ళకి పడకపోవడము, ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రాపర్ ప్రాఫిట్స్ రాకపోవడం వల్ల షట్ డౌన్ చేయడము, ఇట్లా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. సో వీటిని ఎలా ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాలి? సో బిజినెస్, ఎనీ బిజినెస్ కి ప్రాబ్లమ్స్ అనేది కామన్. అంటే బిజినెస్ అంటేనే రిస్క్ టేకింగ్ అంటారు. సో బిజినెసెస్ అనేది కామన్, దాంట్లో స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్. కాబట్టి దాంట్లో స్పెసిఫిక్గా మనం ఏమి ఇటువంటివి దానికి ఒక డిక్షనరీ లాంటిది ఏమీ లేదు. కానీ బట్ ఏ ఏరియా లెవెల్స్లో మేజర్గా కేటగరైజ్ చేసుకుంటే, ఇంతకుముందు మాట్లాడినట్టు మనము స్టెప్స్ తీసుకుంటే ఒక్కొక్క స్టెప్లోనూ దానికి అనుగుణంగా వాటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని రిలేటెడ్ రెజల్యూషన్స్ ఉంటాయి, సొల్యూషన్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్, సో మనం ఇంతకుముందు అనుకున్నట్టు కంపెనీని క్రియేట్ చేసేటప్పుడు కంప్లైన్సెస్, లైసెన్సెస్ ఉండాలి అంటారు. సో లైసెన్సెస్ అన్నీ చాలా వరకు అందరికీ తెలియకపోవడము, లేదు ఏ లెవెల్లో ఏ రూల్స్ రెగ్యులేషన్స్కి మీరు అప్లికబుల్ అవుతారు. ఎగ్జాంపుల్కి జిఎస్టీ నాకు అప్లికబుల్ అవుతుందా లేదా, సిమిలర్లీ స్టార్టప్ ఇండియాకి నేను ఎలిజిబుల్లా కాదా, నాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుందా లేదా, స్కీమ్స్ ఏమైనా గ్రాంట్స్ వస్తాయా లేదా. సో ఇలా కంప్లయన్స్ లెవెల్ కేటగిరీకి వస్తే అక్కడ చాలా ప్రాబ్లమ్స్. అంటే వాళ్ళకి ట్యాక్స్ చేయొచ్చా, నాకు ట్యాక్స్ డిడక్ట్ అవుతుందా లేదా, నేను ఎంత ట్యాక్స్ కట్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా చాలా వరకు కొంతమందికి అవగాహన ఉండి ప్రాపర్గా ఉంటాయి, కొంతమందికి అవగాహన ఉండి కూడా చేయలేని పరిస్థితులు ఉంటాయి, కొంతమందికి అవగాహన లేకుండా చేయకుండా అవి రేపొద్దున ప్రాబ్లంగా క్రియేట్ అయ్యేది ఉంటుంది. సో అటువంటి టైంలో మీరు ఎప్పుడైతే బిజినెస్ని ప్లాన్ చేశారో ఆ ప్రాసెస్లోనే రైట్ సిఏను, రైట్ ఆడిటర్ను చూస్ చేసుకొని దానికి ఉన్నటువంటి ప్రతి రూల్ పొజిషన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మీరు ఇండియాలో కావచ్చు, వేరే దేశాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే వాటి యొక్క ట్యాక్స్ రూల్స్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మేజర్గా కంపెనీస్లో రెండు మేజర్గా ఏ దేశాలైనా చూసేది, ఏ బిజినెస్నైనా రెండు మేజర్ వాటిల్లో చూస్తుంది. ఒకటి స్టాట్యుటరీ కంప్లయన్స్, అంటే నీకు కావాల్సిన లైసెన్సెస్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా. సో కాబట్టి ఏ లైసెన్సెస్ నాకు అప్లికబుల్ అవుతాయి, ఆ లైసెన్స్ని నేను వ్యాలిడ్గా రెస్పెక్ట్ చేయాలి అంటే ఏమేమి పద్ధతులు పాటించాలి, అది ఒక కేటగిరీ. వెరీ సింపుల్ స్టెప్, అదొకటి చూసుకోవాలి. సెకండ్కి వచ్చేటప్పుడు కంప్లయన్సెస్ అయిన తర్వాత వచ్చేది నెక్స్ట్ ట్యాక్సెస్. సో ట్యాక్సెస్ అనేది చాలా ఏ నేషన్స్కి అయినా సరే ఇంపార్టెంట్. ఏ నేషన్ అయినా సరే నిన్ను అక్కడ వ్యాపారం చేయిస్తుంది అంటే వాళ్ళు ఎందుకు చేయిస్తారు అంటే వాళ్ళు నీ ద్వారా వచ్చే ట్యాక్స్ దానికోసమే చేయిస్తారు. సో కాబట్టి మీరు ట్యాక్స్లో మీరు ఏ ట్యాక్స్ ల్యాబ్లోకి వస్తారు, ఎటువంటి ట్యాక్స్ మీ కస్టమర్స్కి మీరు అప్లై చేయాలి, మీరు ఏం కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేసిన తర్వాత మీరు గవర్నమెంట్కి ఏం కట్టాలి అనే క్లారిటీ తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వేర్ నా సజెషన్ ఏముంటుందంటే, ఏ ఫౌండర్ అయినా సరే మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ నాట్ సే దీనికి ఏదైనా పెద్ద క్లాసులకి వెళ్ళాలా, అది కావాలి అని కాకుండా, ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ దట్ యు గో టు యువర్ సిఏ, స్పెండ్ సమ్ టైం, కూర్చోండి, అవగాహన తెచ్చుకోండి కంప్లీట్గా, ఏది అప్లికబుల్ ఏది నాట్ అప్లికబుల్. కానీ మొత్తం రాకపోవచ్చు, కానీ మీ బిజినెస్కి అవసరమైనంత వరకు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని నాలెడ్జ్ పెట్టుకోవడం ఆల్వేస్ ఇంపార్టెంట్. ఎందుకంటే అదేదో అంటారు చూసారా, తెలిసినా కూడా తెలిసి తప్పు చేయడం అనేది ఒక లెవెల్లో తప్పని అన్నా కూడా, తెలిసి ఎప్పుడైతే తప్పు చేస్తారో మీకు తెలుసు అది దాని యొక్క పర్యావసనం ఎలా ఉంటుంది అని, కాబట్టి దానికి ప్రిపేర్డ్గా ఉండగలరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎగ్జాంపుల్కి నాకు తెలుసు ట్యాక్స్ కట్టాలని, ట్యాక్స్ కట్టకపోతే ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. అంటే పెనాల్టీ ఏం పడుతుంది, లేదంటే దాని మీద ఇంట్రెస్ట్ ఏం పడతాయి, నాకు ఎంతవరకు టైం ఉంటుంది అని తెలిస్తే మీ బిజినెసే రిస్క్ కాబట్టి ఎంత రిస్క్ తీసుకోగలరు అనేది కూడా అది మీకు ఒక హై లెవెల్ నాలెడ్జ్ని ఇవ్వగలుగుతుంది. సో దట్ ఈస్ ది ఫస్ట్ పాయింట్. కంప్లైన్స్ లెవెల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. అంటే ట్యాక్స్ లెవెల్స్లో వచ్చే ఇవి ఎంతవరకు మ్యాగ్నిట్యూడ్ వెళ్తాయంటే అరెస్ట్ వరకు కూడా వెళ్తుంది. మీరు గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టకపోతే, నోటీసెస్కి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోతే, మీరు ఓనర్ ఆఫ్ ద బిజినెస్ కాబట్టి అరెస్ట్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీరు ప్రాపర్గా జెన్యూన్గా అవేర్నెస్తో చేసుకుంటే మీరు ఎంత కంప్లైంట్స్ ఫెయిల్యూర్స్ ఉన్నా సరే వాటిని లాజికల్గా హ్యాండిల్ చేయడానికి ఈ అవేర్నెస్ చాలా ఉపయోగపడుతుంది. అది ఫస్ట్ స్టెప్. నా సెకండ్ కేటగిరీ పీపుల్ ప్రాబ్లమ్స్.
పీపుల్ ప్రాబ్లమ్స్ ఆర్ కామన్ అండ్ దీస్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఏంటంటే జనాలు జాయిన్ అవ్వకపోవడం, లేదంటే జాయిన్ అయినా మీరు పెట్టిన కండిషన్స్లో పని చేయకపోవడం, పని చేసినా సరే చెప్పి పెట్టకుండా నిలిచిపోవడం, అలా నిలిచిపోయినప్పుడు మీ బిజినెస్ మీద ఇంపాక్ట్ అవ్వడం అనేది ఇటువంటివి పీపుల్ ప్రాబ్లమ్స్. వి ఆల్వేస్ రెగ్యులర్గా కూడా దాన్ని అట్రిషన్ ప్రాబ్లం అంటారు. అంటే జనాలు ఎంత తొందరగా మీ కంపెనీలో జాయిన్ అయ్యి ఎంత తొందరగా వెళ్ళిపోతారు, లాంగ్ టర్మ్ ఉండేవాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటారు. దీనికోసము ఇంటర్నల్గా ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ సర్వే ఆర్ NPS, నెట్ ప్రమోటర్ స్కోర్ అనే ఆడిట్ మెకానిజమ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఈ టైంలో ఈ జనరేషన్లో చూసుకుంటే చాలా వరకు గ్రేట్ ప్లేసెస్ టు వర్క్ అని, గుడ్ ప్లేస్ టు వర్క్ అని, సో అలా చాలా సర్టిఫికేషన్ ఏజెన్సీస్ కూడా వచ్చాయి. అవి ఏం చేస్తాయంటే మీ ఎంప్లాయీస్కి కంటిన్యూగా గైడెన్స్ ఇచ్చి ఎక్కడ ఎవరి దగ్గర ఏ పాటించట్లేదు, పాటిస్తే ఎలా ఉంటుంది, వాళ్ళలో యొక్క ఎంగేజ్మెంట్ లెవెల్స్ ఎంతవరకు ఇంప్రూవ్ చేయొచ్చు అనే దాని మీద చాలా రికమెండేషన్స్ చాలా వరకు డిపార్ట్మెంట్స్లో దొరుకుతుంది మనకి. సో అది పీపుల్ మేనేజ్మెంట్లో వచ్చే కాన్ఫ్లిక్ట్స్ అవి. కానీ దాంట్లో వచ్చే ఫార్మల్ కాన్ఫ్లిక్ట్స్ అయితే ఈ ఆడిట్స్ వల్ల ఈ సర్వే వల్ల తెలుస్తుంది. కానీ ఇన్ఫార్మల్ డిస్సాటిస్ఫాక్షన్స్ అవి ఏంటి అంటే ఇంటర్నల్గా ఒక ఎంప్లాయీకి ఇంకో ఎంప్లాయీకి ఇద్దరి మధ్య పట్టకపోవడం, తెలియకుండానే వాళ్ళ మధ్య ఒక క్లాష్ క్రియేట్ అవ్వడము. సో దానివల్ల వాళ్ళు స్వతహాగా వాళ్ళు చేసే పనిలోనే డ్యామేజ్ ఉంటూనే కంపెనీకి కూడా మేజర్గా డ్యామేజ్ని క్రియేట్ చేయడం. లేదు ఇంకోటి ఏంటంటే అనెథికల్ ప్రాక్టీసెస్, కొంతమంది ఎక్కడైతే క్యాషియర్స్ లాగా పనిచేసే వాళ్ళు డబ్బుల్ని తీసేయడం, ఇటువంటివన్నీ కూడా చాలా ఎంప్లాయీ రిలేటెడ్ ఛాలెంజెస్ ఉంటాయి. వీటన్నిటికీ ప్రాసెస్ ఏంటి అంటే వెరీ సింపుల్. ఏ ప్రాసెస్కైనా సరే ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ప్రాపర్ గుడ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ విల్ హెల్ప్ ఇట్. ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా మీరు ఒక ప్రాసెస్తో కానీ వాళ్ళతో అడ్రస్ చేయగలిగితే, అంటే బాస్ నేను లేట్గా వచ్చాను అందుకని డోర్ వేసేసాడు, బాస్ మన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏం చెప్తుంది, ఓ నువ్వు ఈ టైంకి రావాలని చెప్తుంది, రానప్పుడు ఏం చేయాలి అని చెప్పింది ఆల్రెడీ, నువ్వు అది పాటించి కూడా తిని చేస్తుంటే దెన్ ఇట్ ఈస్ హిస్ మిస్టేక్, హీ విల్ హ్యాండిల్ ఇట్. పాటించకుండా నువ్వు చేస్తుంటే అది నీ మిస్టేక్, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చేయడం. సో దెర్ ఇస్ ఎ ప్రాసెస్. ఈ పాలసీస్ కానీ ఈ పద్ధతులను కానీ మనం క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ ప్రాబ్లమ్స్, మ్యాక్సిమం ఆఫ్ ప్రాసెస్ ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయొచ్చు. నా నెక్స్ట్ లెవెల్లో వచ్చే మేజర్ ఛాలెంజెస్ అంటే ఇది ఇప్పుడున్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, నాకు తెలుసు ఆ బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని, కాకపోతే ఈ బిజినెస్ని నేను నా కస్టమర్స్ వరకు ఎలా తీసుకెళ్ళగలను. నేను హోటల్ అయితే పెట్టాను, కానీ నా హోటల్ ఉంది అని 10 మందితో నేను ఎలా చెప్పగలను? ప్రతి ఇంటికి వెళ్ళి నేను హోటల్ పెట్టాను అని చెప్పడాన్ని అది వర్కౌట్ అవ్వదు బేసిక్గా. సిమిలర్లీ అలా కాకపోతే జనాలు చూసి రావాలి అంటే అది టైం పడుతుంది, కాకపోతే నీ బిజినెస్కి అంత టైం లేదు. సో మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ ఈజ్ కన్సిడర్డ్ వెరీ క్రిటికల్ ఇన్ ఎనీ బిజినెస్ సక్సెస్. మీ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ ఛాలెంజెస్ వల్లే బిజినెసెస్ కొలాప్స్ అవ్వడం అనేది 60 to 70% బిజినెసెస్ ఎందుకు కిల్ అవుతాయి అంటే ప్యూర్లీ బికాస్ ఆఫ్ యువర్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ ఇష్యూస్. అంటే ఈవెన్ ఆ పార్ట్నర్స్ మధ్య లేదంటే లీడర్షిప్ క్లాషెస్ కూడా ఎప్పుడు వస్తాయంటే, అదేదో అంటారు కదా, డబ్బులు వచ్చి కంపెనీ పెద్దదయ్యేంత వరకు ఎవరికి ఎన్ని సమస్యలు ఉన్నా సరే, ఎవరి మీద ఉన్నా కూడా సిన్స్ వాళ్ళందరూ ఈ క్యాష్ కౌ మీద, అంటే ఆ డబ్బులు ఇచ్చే ఒక బాతు మీద ఉన్నారు కాబట్టి అన్ని కొట్టుకుపోతాయి. ఎప్పుడైతే డబ్బులు లేవో ఆటోమేటిక్గా ఇది వస్తుంది. అండ్ డబ్బులు రావాలి అంటే నీకు బిజినెస్ రావాలి అంటే మళ్ళీ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ మీద మాత్రమే నిలబడతారు. అండ్ ఇది ఒక సేల్స్కి ఒక క్రిటికల్ టూల్. ఇది సేల్స్ అవ్వడానికి ఇది ఒక క్రిటికల్ టూల్ అది. సో కాబట్టి మార్కెటింగ్లో జరిగే ఛాలెంజెస్ చాలా ఉంటాయి. దీంట్లో టిపికల్గా 3 బ్రాడ్ వేలో తీసుకుంటే మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్లో ఉండే 3 ఛాలెంజెస్ ఏంటంటే, ఒకటి పొజిషనింగ్ ఛాలెంజ్, అంటే మీరు రైట్గా మీ ప్రోడక్ట్ గురించి అందరికీ చెప్పగలుగుతున్నారా లేదా. 2 మార్కెట్ ఫిట్, మీ ప్రోడక్ట్ రియల్గా జనాలకు అవసరం ఉందా, అది మీరే అనుకుంటున్నారా, రియల్గా జనాలకు అవసరం ఉందా. 3వది ది లాంగ్వేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ యు ఆర్ సర్వింగ్ ద నీడ్, అంటే ఆపోజిట్ వాడికి రియల్గా నీడ్ ఉన్న వాడికి ఇస్తున్నావా, నీడ్ లేని వాళ్ళందరినీ మాట్లాడుతున్నావు. సో నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు,
ఎలా మాట్లాడుతున్నావు, ఈ 3 విషయాల్ని స్టెప్ బై స్టెప్ ప్రాపర్గా కానీ మీరు అనలైజ్ చేసుకొని దాని తగ్గట్టు ఎలా మాట్లాడుతున్నావు అనే దాంట్లో అగైన్ నేను హ్యూమన్ ఇంటరాక్షన్ గురించి చెప్పట్లా. ఇట్ కుడ్ బి డిజిటల్, నాట్ ఎటువంటి క్యాంపెయిన్ రన్ చేస్తున్నావు, లేదు మీడియం అంటే నువ్వు పేపర్ ఇన్సర్ట్స్తో చేస్తున్నావా, లేదంటే టీవీ కమర్షియల్ త్రూ చేస్తున్నావా, ఒక యాడ్ త్రూ చేస్తున్నావా, లేదంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ త్రూ రన్ చేస్తున్నావా అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి ఇట్ ఈస్ ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఇది మీ టోటల్ సేల్స్ పిక్చర్ని మార్చేస్తుంది. సో అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఛాలెంజెస్. అండ్ దెన్ అగైన్ వీ గో టు అవర్ ఫైనల్ హీరో ఆఫ్ ది ఛాలెంజెస్ ఈజ్ అగైన్ ఫైనాన్స్ ఫ్లో, విచ్ ఇస్ క్యాష్ ఫ్లో. క్యాష్ ఫ్లోలో ఎప్పటికప్పుడు ఆల్వేస్ యూ హ్యావ్ టు కీప్ మెజరింగ్ వాట్ ఈస్ యువర్ ఇన్ఫ్లో వర్సెస్ యువర్ అవుట్ఫ్లో. రియల్గా నువ్వు అనుకుంటున్న క్యాలిక్యులేటివ్ స్ట్రక్చర్లో బడ్జెటెడ్ అంటాం చూసారా, మనం రాసుకున్న బడ్జెట్ లోపల ఉంటున్నాయా, మనం రాసుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ వెళ్తుందా, తక్కువ వెళ్తుందా. తక్కువ వెళ్తే నేను అనుకున్న బడ్జెట్ నేను పెట్టగలిగిన ప్లేస్లో ఉండి ఇంకా తక్కువే పెడుతున్నాను అంటే ఆ డెల్టా పెట్టగలిగితే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా బిజినెస్ వచ్చే ఛాన్స్ ఉంటే మనం పెట్టగలము. అదే ఓవర్ అవుతూ ఉంటే అసలు ఏ ఛానల్స్ మీద పెడుతున్నాము, ఏ ఏరియాస్లో పెడుతున్నాం, అది ఎంప్లాయీ శాలరీస్లో పెడుతున్నామా, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెడుతున్నామా, లేదు మార్కెటింగ్లో పెడుతున్నామా, లేదంటే టీమ్ మీద పెడుతున్నామా, దేని మీద పెడుతున్నాము, దాంట్లో క్యాపెక్స్ ఆపెక్స్. క్యాపెక్స్ ఈజ్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆపెక్స్ ఈజ్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ విచ్ ఈస్ టు రన్ ద బిజినెస్ యాజ్ ఇన్ డేట్ యూ నీడ్ దట్ ఎక్స్పెండిచర్. క్యాపెక్స్ పెట్టేటప్పుడు always I would say look at the ROI for a long term. OPEX is always a short term calculation. అంటే ఈ రోజు నేను ఈ స్టాఫ్ని తెచ్చుకుంటే నెక్స్ట్ నా 30 daysలో అతనికి శాలరీ ఇవ్వాలి కాబట్టి ఈ 30 daysలో నాకు ROI ఉంటుందా లేదా, లేదు ఎంప్లాయీ సెటిలింగ్ పీరియడ్ ఉంటే అంటే ట్రైనింగ్ సెటిలింగ్ ఆ పీరియడ్ ఉంటే ఆ ట్రైనింగ్ పీరియడ్ లోపల తనకి ROI ఉందా లేదా అనేది చెక్ చేయాలి. క్యాపెక్స్ అలా కాదు, ఈ రోజు నేను ఇన్వెస్ట్ చేశాను, దీని త్రూ ఈ రోజు నుంచి కాకపోయినా రేపైనా సరే వాల్యూ జనరేట్ అయ్యి అది ఎన్ని సంవత్సరాల వరకు దీన్ని నేను వాడుకుంటాను, ఆ సంవత్సరాలు బట్టి దాని వాల్యూ. ఎందుకంటే ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాని యూసేజ్ ఉంటుంది కానీ దాని నుంచి రెవెన్యూ జనరేషన్ అనేది లిమిటెడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి మనం ఒక కెమెరా మీద ఇన్వెస్ట్ చేసాము అంటే కెమెరా అనేది ఫిక్స్డ్ అసెట్. నేను ఎన్ని షూట్స్ చేయగలిగి, ఎన్ని వర్క్స్ జరగగలిగి, దాని నుంచి ఎన్ని ప్రాజెక్ట్స్ చేయగలిగితే దాని నుంచి వచ్చే రెవెన్యూని అప్పుడు మనము ROI చూసుకుంటాం. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకోవాలి. సో ఇలా ఈచ్ ఫేజ్లో ఈచ్ ఏరియాలో వచ్చే ఛాలెంజెస్. ఎగ్జాంపుల్కి అగైన్ క్యాష్ ఫ్లోలో వచ్చే అనదర్ ప్రాబ్లమ్ ఇస్ రిసీవబుల్స్, కలెక్షన్స్. అంటే నువ్వు పెట్టిన దానికి నీకు డబ్బులు వస్తున్నాయా లేదా, ఆ వచ్చేది ఎలా వస్తుంది అంటే సేల్స్ అవ్వకపోవడం వల్ల రావట్లేదా, ఆర్ సేల్స్ అయ్యి కలెక్షన్స్ వల్ల రావట్లేదా, ఆర్ సేల్స్ అయ్యి కలెక్షన్స్ వచ్చి ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అవ్వడం వల్ల రావట్లేదా అనేది నువ్వు ఎప్పటికప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ త్రూ అంటే నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చెక్ చేసుకొని ఎక్కడ ఏ ఖర్చు జరుగుతుంది, ఏ ఖర్చు వల్ల ఏది ఇంపాక్ట్ అవుతుంది అనే అనాలిసిస్ చేసుకోగలిగితే ఐ థింక్ ఈచ్ ఫేజ్లో వచ్చే ఛాలెంజెస్ని స్మార్ట్గా ఎఫిషియెంట్గా నీకు ఐ ఆన్ ఐ పెట్టుకొని చేయగలిగితే ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 ఈజీ జాబ్ ఫర్ ఎనీబడి. కానీ ఇదే టఫ్ జాబ్ అని ఎందుకంటారు అంటే ప్రతి ఒక్కరికి ఒక కోర్ టాలెంట్ ఉంటుంది, ఒక కోర్ రోల్ ఉంటుంది. ఆ కోర్ రోల్లో ఎక్కువ మునిగిపోవడం వల్ల ఎగ్జాంపుల్కి ఒక టెక్నాలజీ తెలిసిన ఒక ఫౌండర్ అంటే రోజు ఆఫీస్కి రాగానే మిగతా వాటి మీద కన్నా కూడా ఈరోజు కొత్తగా ఏం డెవలప్ చేస్తున్నాం అనే ఆలోచన మీద ఎక్కువ ఉంటుంది. అదే సేల్స్ బేస్డ్ ఫౌండర్ అయితే ఈ రోజు నేను ఎంతమందితో మాట్లాడాలి అనేది ఉంటుంది. అదే ఫైనాన్షియల్ ఫౌండర్ అయితే ఈ రోజు డబ్బులు ఎంత వచ్చాయి ఎంత వెళ్ళాయి అనేది ఉంటుంది. ఎప్పటికప్పటికి ఇవన్నీ టుగెదర్ వచ్చి అలైన్ చేసి మాట్లాడుకోగలిగితే అక్కడ మీరు ఇంతకుముందు అన్నారు చూసారా పార్ట్నర్స్ మధ్య సమస్య అని, అక్కడ ఈ అందరూ కూడా ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఫీల్డ్లో ఉన్న సమస్యలని ప్రాపర్గా ఎఫిషియెంట్గా ప్లాన్ చేసి వాటిని తీసుకుని వచ్చి వీళ్ళు ముగ్గురు ఎప్పటికప్పుడు ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేసుకొని హ్యాండిల్ చేయగలిగితే ఈవెన్ ఆ లీడర్షిప్ సమస్యలు కూడా ఎంత తొందరగా ఎంత అమికబుల్గా సార్ట్ అవ్వగలవో అంత అమికబుల్గా సార్ట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పార్ట్నర్స్ మధ్య వచ్చే అదర్ ప్రాబ్లం ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్. నేను నిన్ను నమ్మి నేను వచ్చాను, నన్ను నమ్మి నువ్వు వచ్చావు, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు,
నువ్వు చేయట్లేదు, నేను చేయట్లేదు, సో అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు అని చాలా సమస్యలు ఉంటాయి. వీటన్నిటికీ కూడా ప్రాబ్లం ఒకటే ఏంటంటే ఆ పార్ట్నర్ ఈగో సిస్టమ్. అంటే ఏంటంటే నేను ఓనర్ని కూడా ఓనర్ని, నన్ను ఎవరో అడగద్దు అని. సో అందుకని ఇంతకుముందు నేను అన్నట్టు నువ్వు కంపెనీ స్టార్ట్ చేస్తున్నావు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నీ రోల్ క్లారిటీ తెచ్చుకో. ఎవరికి ఏ బాధ్యతలు ఇస్తున్నావో తెచ్చేసుకో. ఎప్పుడైతే అది తెచ్చుకున్నారో ఆ రోల్ క్లారిటీ ఉంటే ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా కూడా ఆ రోల్ క్లారిటీతోనే మాట్లాడతారు. సో ఎప్పుడైతే ఆ రోల్ క్లారిటీతో మాట్లాడతారో దెర్ ఇస్ నో సంథింగ్ గోయింగ్ బ్యాక్ ఆర్ కమింగ్ ఫ్రంట్, రాదర్ యూ ఓన్లీ టాక్ అబౌట్ ఆబ్జెక్టివ్ అండ్ యువర్ రోల్ క్లారిటీ. సో దట్ వే ద లీడర్షిప్ కాన్ఫ్లిక్ట్స్ కెన్ బి అడ్రస్డ్ ఎఫెక్టివ్లీ. అది ఈజీగా అడ్రస్ చేయొచ్చు. సో ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, ఎలా ఫేస్ చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.